హలో అండి, ఈరోజు వీడియోలో మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా డాట్స్ స్టిచ్ చేయాలో చూద్దాము. ఈ విధంగా స్టిచ్ చేస్తే బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా బ్యాక్ పార్ట్లో మనము చేసుకున్న మార్కింగ్ ప్రకారము సగానికి ఫోల్డ్ చేసి మనము 4.5 ఇంచు పొడవు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. డబుల్ స్టిచ్ వేశారంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా రెండో వైపు కూడా చూపిస్తాను. కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్న హాఫ్ ఇంచు వెడల్పు, 4.5 ఇంచు, 4.5 ఇంచు పొడవుతో మనము ఈ విధంగా మార్క్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పట్టీ కోసము 1.5 ఇంచ్ వెడల్పు గల ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఎలాంటి వంకర టింకర లేకుండా సర్దుకుంటూ స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఒకటే మెజర్మెంట్తో మనము కుట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుట్టిన దాన్ని ఇలా ఈ విధంగా తిరిగేసుకొని ఒక్కసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అదే విధంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ పట్టీ మీద మాత్రమే స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత మనము ఎమ్మింగ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనకి ఒక స్టిచ్ కూడా మిషన్తో వేసేసుకొని లాస్ట్లో మనము ఎమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా డాట్స్ వేసుకోవాలో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. రెండో వైపు కూడా అదే విధంగా మార్కింగ్ రావడానికి ఈ విధంగా మనం ఒకసారి మార్కింగ్ చేసుకున్న దానిపైన ఇంకో దాన్ని ఉంచి ఈ విధంగా అద్దినట్లయితే రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. దాన్ని మనం ఇంకొంచెం డార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేసుకోవడం కోసము మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కుట్టు వేసేసుకోవాలి. 2.5 ఇంచు పొడవుతో నేను మార్కింగ్ చేశాను. ఆ 2.5 ఇంచు పొడవుతోనే మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. దీని మీద కూడా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్ డాట్, సైడ్ డాట్ వేసుకున్న తర్వాత అక్కడ వచ్చే మార్కింగ్ ప్రకారం మనము థర్డ్ డాట్ కూడా ఇలా వేసేసుకుందాం. సింపుల్గా వేసేసుకోవచ్చు. 3 డాట్స్కి మధ్యలో ఈక్వల్ గ్యాప్ అనేది ఉంటే బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదే విధంగా రెండో వైపు కూడా మనము బ్లౌజ్ అనేది ఏ విధంగా డాట్స్ వేసుకోవాలో చూసేద్దాం. మెయిన్ డాట్, సైడ్ డాట్ వేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫోల్డింగ్ లాగా పడుతుంది. ఈ ఫోల్డింగ్ ప్రకారం మనము థర్డ్ డాట్ అనేది ఆటోమేటిక్గా వేసేసుకోవాలి. 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.